వృద్ధాప్యం అనేది బలహీనత కాదు, అది శాంతియుత జీవన విధానం. తగిన శ్రద్ధ తీసుకుంటే జీవితంలో కొత్త వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఒకే సమయంలో మేల్కొనాలి, ఒకే సమయంలో నిద్రపోవాలి. మన శరీర జీవన వ్యవస్థకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ధ్యానము, ప్రాణాయామం, తేలికపాటి వాకింగ్ రోజు కనీసం ఓ 30 నిమిషాలు చేస్తే మానసిక ప్రశాంతత, శక్తి రెండూ కలుగుతాయి. రోజు తీసుకోవాల్సిన మందులు పక్కాగా తీసుకోవాలి. ఒక టైం టేబుల్ వేసుకోవాలి. సెల్ ఫోన్ అలారంతో గుర్తు పెట్టుకుంటే మంచిది. అంతేకాకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు, కాయకూరలు, పండ్లు తీసుకోవాలి. ఎప్పుడూ వేడి నీరు తాగడమే అలవాటు చేసుకోవాలి. చక్కెర, ఉప్పు, నూనె చాలా పరిమితంగా వాడాలి. అంతేకాకుండా పిల్లలు, మనవలతో కథలు చెప్పాలి, మాటలు చెప్పాలి. అప్పుడే మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఒంటరితనం తగ్గిపోతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణానికి ముందు డాక్టర్ చెకప్ చేసుకోవాలి. అంతేకాకుండా అవసరమైన మందులు, ప్రిస్క్రిప్షన్ వెంట పెట్టుకోవాలి. ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయకూడదు, కూడా ఎవరినో ఒకరిని పెట్టుకోవాలి. అంతేకాకుండా ఫోన్ ఛార్జ్ ఉంచాలి, పవర్ బ్యాంక్ వెంట పెట్టుకోవాలి, జీపీఎస్ కూడా ఆన్లో ఉండాలి. ఆరోగ్య బీమా కార్డు, డాక్టర్ నెంబరు, మీ ఐడి కార్డు తప్పనిసరిగా మీతో పెట్టుకోండి. వయసు పెరుగుతుందంటే జీవితం తగ్గుతుందని కాదు, అది మరింత లోతుగా ప్రశాంతంగా బ్రతికే అవకాశము అని మనం గుర్తుపెట్టుకోవాలి. వృద్ధులు ముఖ్యంగా మర్చిపోవాల్సింది మీ వయస్సు, మీ గతము, మీ బాధలు. అలవాటు చేసుకోవాల్సినవి కుటుంబానికి సమయాన్ని ఇవ్వాలి, స్నేహితులతో కలిసిపోవాలి, సానుకూలమైన ఆలోచనలు చేయాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. కొత్త అలవాట్లు నేర్చుకోవాలి. ఎప్పుడు మూతి మీద చిరునవ్వు, రోజు తగినంత శారీరక శ్రమ, అప్పుడప్పుడు బరువు తనిఖీ చేసుకోవాలి, ఎక్కువైతే నియంత్రించుకోవాలి. అలవాట్లు కూడా మార్చుకోవాలి. దాహం వచ్చే వరకు కాకుండా అప్పుడప్పుడు నీరు తాగండి. అలసిపోయే వరకు కాకుండా సమయానికి విశ్రాంతి తీసుకోండి. ఎప్పుడు వైద్య పరీక్షలు సమయానికి చేసుకోండి. అద్భుతాల కోసం కాదు, దేవునిపై విశ్వాసం ఉంచండి. మీపై మీరు నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి. మంచి రేపటిని ఆశించండి. శుభం భూయాత్.